టీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్ల ప్రజలకు కలిగే నష్టంపై క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ వెళ్లనుంది. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ బృందాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతుందంటున్నారు బీఆర్ఎస్. డిసెంబర్ 3 నుంచి పారిశ్రామిక వాడల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. పోరుబాటకు సిద్ధమైంది. అయితే ఈ నెల 3, 4 తారీఖులలో ఈ యొక్క పోరుబాట కార్యక్రమం ఉండనుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత పారిశ్రామిక భూముల్ని పప్పు బెల్లాల్లో అమ్మేందుకు సిద్ధమైందని, సో దానిలో 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం, ప్రపంచంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరగబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో చూసాం, ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీని రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పారిశ్రామిక భూములు హైదరాబాదులో 9,300 ఎకరాలకు పైగా ఈ యొక్క పారిశ్రామిక భూములు ఉన్నాయి. గతంలో ఈ యొక్క పారిశ్రామిక భూములలో మనకి ఉపాధి రంగం కల్పించేలా వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ ఇవాళ ఆ యొక్క పారిశ్రామిక భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల పారిశ్రామిక వేత్తలకు అమ్మేందుకు యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి, సో దానిలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక భూములు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ హైదరాబాదులో కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రజల ఆస్తులు కాబట్టి, సో వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ భూముల్లో పార్కులు కానీ, లేకపోతే ఆసుపత్రులు కానీ, లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి నిర్మాణాలు ఏమైనా చేపడితే బాగుంటుంది తప్ప ఇవాళ ఆ భూములన్నింటినీ కూడా అమ్మేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సో అది కొందరు అనుచరులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చెందినటువంటి కొందరు అనుచరులకు ఈ యొక్క పారిశ్రామిక భూములను అమ్మేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో దానిలో భాగంగా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, సో గతంలో ఆ యొక్క పారిశ్రామిక భూముల్లో ఎటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది, ప్రస్తుతం ఇప్పుడు అవి అమ్మడం వల్ల ఇబ్బందులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని మొత్తం 8 క్లస్టర్లుగా విభజించారు. 8 క్లస్టర్లకి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ముఖ్య నాయకుడిని నేతృత్వంలో ఈ యొక్క క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించనున్నారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ యొక్క 8 బృందాలను నియమించారు. సో ఇక ఈ 3, 4 ఈ 2 రోజులలో వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటారు.